హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఆర్ కలెక్షన్స్. దిస్ ఇస్ రామండి. సో అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వచ్చేసి మీకు చాలా కస్టమైజేషన్స్ చూపించబోతున్నాను. అంటే మన షాప్లో వచ్చి కస్టమైజేషన్స్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆ నమ్మకం, ఆ ట్రస్ట్ తోటి మా మీద డిజైన్స్ వదిలేసి వెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు ఒక్క డిజైన్ చూపించేస్తాను, వాటి ప్రైజెస్ అయితే పింక్ చేసేసేయండి, చెప్తాను. కస్టమైజేషన్ అయితే చాలా బాగుంది. అసలు ఒక్కొక్కటి కూడా ఎంత మంచి అవుట్పుట్ వచ్చింది అని అంటే అసలు అంటే లైక్ చేసినప్పుడు ఒక మైండ్లో ఒక థాట్ ఉండింది, కానీ అసలు అవుట్పుట్ చూసేసరికి నేనే చాలా షాక్ అయ్యాను. చాలా చాలా బాగున్నాయి. అంటే అంత మంచి అవుట్పుట్స్, అంత మంచి ఇది వస్తుంది అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటిగా లైన్గా చూపించేస్తాను, చూసేసేయండి. నిజం చెప్పాలంటే ఇవి ఇంకా ఫినిష్ కూడా అవ్వలేదు, కానీ నాకు మీ అందరికీ చూపించాలి అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అందుకే ఫినిష్ ఆఫ్ కూడా అవ్వకుండానే నేను మీకు చూపించేస్తున్నా. సో వీటన్నిటికీ హుక్స్ అవన్నీ పెట్టాలి, ఇంకా పెట్టలేదు, జస్ట్ మోడల్ కోసం అని చెప్పి చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది, 2 లైన్స్ మంచి మోనాలిసా పేస్టల్ కలర్ సీ బ్లూ కలర్ బీడ్స్ తోటి వచ్చేసి మంచి జీజే పాలిష్ టైప్ మెహందీ ఫినిష్లో పెండెంట్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దగ్గరగా కూడా చూపించేస్తా. ఇలా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. మనకి పెండెంట్కి వాళ్ళకి యాక్చువల్గా అయితే ఇవన్నీ వేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళకి పెండెంట్కి ఎక్కువ హెవీగా వద్దు అని చెప్పేసి అన్నారు. అని చెప్పేసి జస్ట్ ఇలా వైట్ గుత్త పూసలు టైప్లో వేసేసి కింద ఒక్కటి మాత్రమే మోనాలిసా బీడ్ వేసామన్నమాట. పైన వచ్చేసి ఇలా పేస్టల్ కలర్స్ తోటి మోనాలిసా బీడ్స్ వేసేసాం. చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది, చాలా బాగుంది. వాళ్ళు నార్మల్గా మాకు సింపుల్గా కావాలి, షార్ట్లోనే కావాలి అని చెప్పేసి అన్నారనమాట. సో షార్ట్లో అఫోర్డబుల్ ప్రైస్ తోటి షార్ట్లో ఇలా వచ్చేస్తుంది, పెట్టుకుంటే మీకు ఇలా వస్తుంది. ఓకే, సో ఇది ఓవరాల్. వీటికి హుక్ అయిపోయినాక ఇంకొకసారి పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ లోపు కస్టమర్స్ తీసుకెళ్ళిపోతే నేను ఏం చేయలేను, బట్ యా. సో ఓవరాల్ లుక్ అయితే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింకిష్ ఆనెక్స్ బీడ్స్లో విత్ చాలా పెద్ద పెండెంట్ అనమాట. పెండెంట్ కూడా చాలా బాగుంది, రియల్ కెంపు పెండెంట్ వచ్చేసి. ఇది కూడా మెహందీ ఫినిష్లో వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. లెంత్ అయితే ఇది చాలా ఎక్కువనే పెట్టించుకున్నారు. సో ఇంకా కొంచెం లెంత్ పెంచుదామా అని చెప్పి చూస్తున్నాము. సో ఇలా వస్తుంది అనమాట. దీనికి హుక్ ఫినిష్ అయిపోతే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు వెనక హుక్ పెట్టలేదు కాబట్టి మీకు కొంచెం అటు ఇటు అన్నట్టు అనిపిస్తుంది, బట్ హుక్ పెడితే మాత్రం చాలా అంటే చాలా బాగా లుక్ వస్తుంది. సో ఇదన్నమాట. ఫినిష్ అయిపోగానే నేను చూపించడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. సో ఏంటంటే ఇవన్నీ కొంచెం అర్జెంట్ డెలివరీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కోసం అని చెప్పి అందరూ కస్టమైజేషన్స్ చేయించుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి చూపించేస్తున్నాను అనమాట. అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, మీరు కూడా కస్టమైజేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటే ఆన్లైన్లో వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అన్నట్టు ఒకటే ఉద్దేశంతో చేస్తున్నాను. సో పెండెంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, మెహందీ ఫినిష్ పెండెంట్ అనమాట. చాలా బాగుంటుంది. సో ఇలా అన్కట్ స్టోన్స్తో వచ్చేస్తుంది. ఓకే, ఇలా మొత్తం మనకి ఇంకా పెండెంట్కి ఏం బీడ్స్ ఉండవన్నమాట. జస్ట్ మిడిల్లో ఒక రూబీ స్టోన్ వచ్చేసి ఇలా అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి మొత్తం. ఇలా వచ్చేసి మనకి బీడ్స్ వచ్చేసి ఆనెక్స్ బీడ్స్ అనమాట. లైట్ పింకిష్, ఎలా చెప్పాలి, ఒక పేస్టల్ కలర్ పింక్ అనమాట. ఇది బేబీ పింక్ కూడా కాదు, ఒక కైండ్ ఆఫ్ మిక్స్డ్ పింక్ అంటారు. అంటే డార్క్ కాదు, మరీ లైట్ కాదు, కొంచెం ఒక కైండ్ ఆఫ్ షేడ్ వస్తుంది. చాలా బాగుంది. అంటే వీడియోలో ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ట్రస్ట్ మీ, ఇవి తీసుకుంటే మాత్రం అసలు అన్నిటి మీదకి కాంట్రాస్ట్ వేసేసుకోవచ్చు. జనరల్గా గ్రీన్ అలాంటివి ఉంటాయి కదా మన దగ్గర, రూబీ అలాంటివి. ఇవి అయితే అసలు చాలా, అండ్ మార్కెట్లో కూడా చాలా రేర్ ఇవి దొరకడం, ఆనెక్స్ బీడ్స్ అనమాట. కానీ కలర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నా శారీ కలర్ ఉంది కదా, శారీకి అయితే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కలర్ అనమాట. సో అలా వచ్చేస్తుంది. సో ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది, అన్కట్ స్టోన్స్తో వస్తుంది అనమాట. పెండెంట్ కూడా చాలా బాగుంది, ఆల్మోస్ట్ ఇంత సైజ్ పెండెంట్, ఇంత ఉంది సైజు. సో బాగుందన్నమాట, చాలా బాగుంది, చాలా బాగా చేయించుకున్నారు.
ఇది వచ్చేసి మనం 3 లైన్స్ని 2 లైన్స్ చేసామన్నమాట. అందుకనే మనకి ఇంత లెంత్ వచ్చింది, ఇక్కడ వరకు వస్తుంది. హుక్ పెట్టినా కూడా మనకి ఇక్కడ వరకు వస్తుంది. సో 3 లైన్స్ని 2 లైన్స్ చేయించుకున్నారు వాళ్ళు. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి సెట్ అయ్యే పెండెంట్స్, ఒకవేళ పెండెంట్ ఇంత హెవీగా వద్దు అని అనుకుంటే జస్ట్ బీడ్స్ కావాలన్నా పెండెంట్ కావాలన్నా మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఎంక్వైరీ నెంబర్కి పెట్టేస్తే కనుక మీకు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అవైలబుల్ ఉన్న బీడ్స్ తోటి కానీ అవైలబుల్ ఉన్న పెండెంట్స్ తోటి కానీ, లేదు ఇలా మ్యాచ్ చేసి పెట్టమంటే అలా మ్యాచ్ చేసి ఫొటోస్ పెట్టడము, అలాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎటువంటి ఇది లేదు ఏదో ఎంక్వైరీ చేసేసి వదిలేస్తాము అని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, నచ్చితేనే ఆర్డర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నచ్చితేనే ఆర్డర్ చేయండి. ఎంక్వైరీ మాత్రం చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టి ఎంక్వైరీ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న బ్లాక్ డైమండ్స్ అనమాట. బ్లాక్ డైమండ్స్ 2 స్టెప్ తీసేసుకున్నారు విత్ ఆరెంజ్ కలర్ సీజెడ్స్ అనమాట. మిడిల్లో ఆరెంజ్ కలర్ సీజెడ్స్ వస్తుంది, నేను చూపిస్తాను. సో ఇలా వస్తుంది. బ్యాక్ చంద్రహారం 2 లైన్స్ తీసుకున్నారు, బాగుంది. ఇది కూడా స్టెప్ లాగా వస్తుంది అనమాట, కంప్లీట్ దగ్గర స్టెప్ ఇలా వస్తుంది అంతే. కంప్లీట్ దగ్గర స్టెప్ అనమాట. ఒకటి తర్వాత వెంటనే ఇంకొకటి వచ్చేస్తుంది. ఇలా ఆరెంజ్ కలర్ సీజెట్స్ తోటి తీసుకున్నారనమాట. ఆరెంజ్ కలర్ సీజెట్స్, ఇంకా ఇవి బ్లాక్ డైమండ్స్ కట్టు తీగలో చేయించుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది గోల్డ్కి మాత్రం అసలు తీసిపోదు, అంత అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు కావాలి అని చెప్పేసి చేయించుకున్నాను అనమాట. ఫస్ట్ ఇది ట్రయల్ వేసి తర్వాత గోల్డ్లో చేయించుకుందాము అని చెప్పేసి వాళ్ళ థాట్. యాక్చువల్లీ ఫస్ట్ గోల్డ్లోనే అనుకున్నారు, కానీ ఫస్ట్ ఇలా వేసుకొని ట్రై చేసి దాని తర్వాత లుక్ బాగుంటే అప్పుడు గోల్డ్లో చేపిస్తాము అని చెప్పేసి అనుకున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి గోల్డ్లో చేయించినప్పుడు కూడా మీరు ఇవే బీట్స్ యూస్ చేసుకోవచ్చు అండి. అప్పుడు మీకు ఇంకా బీట్స్ కాస్ట్ కానీ ఇవేం పడదు. జస్ట్ గోల్డ్కి మీకు తీగకు అవుతుంది కదా, ఆ తీగకు అయ్యే ఖర్చు, హుక్కు అయ్యే ఖర్చు మాత్రమే మీకు అవుతుంది అనమాట. ఆల్రెడీ గోల్డ్లో కూడా ఒకటి చేయించాను, అది వీడియో చేయడానికి అయితే నాకు పాసిబుల్ అవ్వలేదు. అది నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. మనకి ఏంటంటే గోల్డ్లో చేయించుకున్నప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది కదా, ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకి హుక్ మీద 916 అనేది వస్తుంది, హాల్ మార్క్తోనే వస్తుంది. సో మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు, ఎక్కడైనా ప్యూరిటీ చెక్ చేయించుకోవచ్చు. సో అలా భయపడాల్సిన అవసరమే లేదు. 22 క్యారెట్స్ కానీ 18 క్యారెట్స్ కానీ, ఇప్పుడు 14 క్యారెట్స్ కూడా ట్రెండ్ అవుతుంది. 14 క్యారెట్స్ కానీ ఏదైనా సరే మనం చేస్తామన్నమాట. సో గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఎటువంటివైనా సరే ఇట్లా సింపుల్ ఫస్ట్ మీ ట్రస్ట్ పొందడానికి ఇలాంటి సింపుల్వి చేయించుకోండి. నా సజెషన్ అయితే అది. ఒకవేళ మీరు కంప్లీట్గా ఇది తీసుకున్నాక సాటిస్ఫై అయ్యాను అన్న ఫీలింగ్ మీకు వచ్చింది అని అంటే అప్పుడు మీరు పెద్ద ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇలా చేయించుకున్నారనమాట. ఇది కూడా ఒకసారి పెట్టుకొని చూపిస్తా, చాలా అంటే చాలా బాగుంది. సో వేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, స్టెప్ బై స్టెప్ చేయించుకున్నారు, చాలా బాగుంది. మీరు డైలీ ఆఫీస్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు. సో ఇదంతా కూడా మనకి కట్టుతీగ కాబట్టి అసలు మీకు ప్రాబ్లమే ఉండదు, అసలు ఎటువంటి ఆలోచన అవసరం లేదు. చాలా బాగుంది. అండ్ బయట వాడే కట్టుతీగ మనం వాడే కట్టుతీగ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే మనం కట్టుతీగ మనం ఓన్గా చేయించుకుంటాం అనమాట. సో ఓన్గా చేయించుకుంటాం కాబట్టి క్వాలిటీ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది ఆబ్వియస్గా. సో అందుకని చెప్పేసి అనమాట. సో ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్స్లో విత్ ఆరెంజ్ సీజెడ్ బీట్స్ తోటి చేయించేసుకున్నారు. ఇలా స్టెప్ నాకైతే బాగా నచ్చింది. సో చాలా బాగుందన్నమాట. ఇలా డైలీ వేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంది. అలానే మనకి 2 స్టెప్ వచ్చింది కాబట్టి కొంచెం నిండుగా కూడా అనిపిస్తూ ఉంటుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ బీడ్స్ అనమాట. ఫ్యాన్సీ బీడ్స్ ఇన్ ద సెన్స్ హైడ్రో క్రిస్టల్స్ వస్తాయి కదా. సో హైడ్రో క్రిస్టల్స్తో జస్ట్ మైక్రోప్లేటెడ్ బాల్స్ వేయించుకొని చిన్న లాకెట్తో చేయించుకున్నారు. ఇలా చేయించుకున్నారు అనమాట. ఇది కూడా బాగుంది. కింద వచ్చేసి మనం సర్వస్కి పోల్స్ వేసాము. మన దగ్గర నార్మల్ పోల్స్ అవైలబుల్ ఉండవండి, సర్వస్కి మాత్రమే ఉంటాయి. ఎందుకంటే నార్మల్కి దీనికి పెద్ద కాస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో వేసేది ఏదో మంచిదే వేద్దాము అన్నది మాది. ఏంటంటే ప్రాఫిట్ చూసుకోమండి. ప్రాఫిట్ కన్నా ముందు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అలా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. ఎందుకు అంటే మీరు ఒక చిన్న 500 ఐటమ్ కొనుక్కున్నా కూడా మా దగ్గర ఎలా అంటే బాగుంది అని చెప్పి అలా ఆ నోటి మాట మీద 10 మందికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాం అనమాట. సో అందుకని చెప్పేసి అలా ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి అన్నట్టు కాదు,
జస్ట్ అదొక కైండ్ ఆఫ్ మా సాటిస్ఫాక్షన్ అంతే. సో ఇలా చేయించుకున్నారనమాట. గోల్డ్ బాల్స్ విత్ ఇవన్నీ హైడ్రో క్రిస్టల్స్ అనమాట, గ్రీన్ కలర్ అన్నీ కూడా. ఇలా సరోస్కి పర్ల్స్ వచ్చేసాయి కింద. చిన్న పెండెంట్, ఇంత చిన్న పెండెంట్ అనమాట. కొంచెం ఓల్డ్ ఆవిడ అనమాట. సో ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారు. అసలు చాలా బాగా, అంటే చాలా సాటిస్ఫాక్షన్గా చేయించుకున్నారనమాట. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగుంది. అంటే తనకు వేసుకున్నా కూడా చాలా బాగుంది అనమాట. తను ఓన్లీ కాటన్ శారీస్ అట్లా కడతారు అని చెప్పారు. సో బాగుంది, అంటే నీట్గా అనిపించింది వేసుకున్నా కూడా. ఇది కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను. సో వేసుకుంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చేస్తుంది, ఇంత లెంత్ వస్తుంది. చాలా బాగుంది లెంత్ వైజ్గా చూసుకున్నా కూడా. అండ్ మీరు ఇలా కాంట్రాస్ట్ మీద వేసుకున్నా కూడా గ్రీన్ అనేది అసలు ఇంకా ఎవర్ గ్రీన్ అనమాట. సో అన్ని శారీస్ మీదకి, అన్ని దాని మీదకి వేసేసుకోవచ్చు. గ్రీన్ అనేది అసలు సూపర్, అంటే సూపర్ ఎవర్ గ్రీన్. అండ్ మీకు ఇక్కడ మైక్రో బాల్స్ ఎక్కువ ఎందుకు వేయలేదు అని అంటే, ఎక్కువ వేసినా అవి డామినేటింగ్ అయిపోతాయి. సో అందుకని చెప్పేసి ఎక్కువ వేయకుండా ఇలా సింపుల్గా చాలా నీట్గా చేసామన్నమాట. సో ఇవేంటంటే హైడ్రో క్రిస్టల్స్ అండి, ప్లాస్టిక్ క్రిస్టల్స్ కాదు. సో మీకు ఏంటంటే కలర్ పోయేది అలా ఏమీ ఉండదు అనమాట. ఇంకా లైఫ్ టైం మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కూడా దీంట్లో పెండెంట్కి కలర్ పోతుంది తప్ప దీనికి కలర్ అయితే అసలు పోనే పోదు. మళ్ళీ మీరు మార్పించుకొని కూడా వేరే దాంట్లో కేపించేసుకోవచ్చు. అండ్ థ్రెడ్ కాబట్టి ఇక్కడ కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు, అసలు ఏమీ లేదు. లేదు ఇదే పెండెంట్ కావాలి అని మీరు అనుకుంటే కనుక, ఇదే కనుక మీరు పాలిష్ చేయించుకుంటే 5 times వరకు మీరు పాలిష్ చేయించుకోవచ్చు. వీటికి ఏం అవ్వవు అనమాట. అసలు చాలా, అంటే చాలా బెస్ట్ పీస్, అసలు చాలా అఫోర్డబుల్ పీస్లో. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్లాక్ డైమండ్స్ అనమాట. సో ఇన్ని బ్లాక్ డైమండ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే కస్టమైజేషన్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఇది వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ అనమాట, చిన్న విక్టోరియన్ పెండెంట్. ఇది బాగా చూసే ఉంటారు, బాగా ట్రెండింగ్ పెండెంట్ అనమాట. సో విక్టోరియన్ పెండెంట్కి బ్లాక్ డైమండ్స్ కొన్నే కావాలి అని అన్నారు వాళ్ళు. బ్యాక్ సైడ్ మొత్తం చంద్రహారం చైన్ వేసేసుకున్నారు అనమాట. సో అలా అంటే మనకి బడ్జెట్ని బట్టి మనం ఇలా కస్టమైజేషన్స్ ఎటువంటివైనా చేసుకోవచ్చు అనమాట. మనకు కొంచెం ఎక్కువ పడతాయి అని అనుకుంటే కొంచెం బ్లాక్ డైమండ్స్ ఎక్కువ పెట్టుకోవడము, లేదు అని అంటే కొంచెం బ్లాక్ డైమండ్స్ తక్కువ పెట్టుకోవడము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మొన్న నేను ఒక చైన్ చూపించాను నా కోసం చేయించుకున్నానండి అని చెప్పేసి. సో దాంట్లో కూడా ఏంటి అని అంటే రూబీస్ వేసాను, అలానే బ్లాక్ డైమండ్స్ కూడా వేసాను. కానీ ఏంటంటే మిడిల్లో మీకు చైన్ వచ్చేసరికి మీకు కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో లో అవుతుంది అనమాట. అంటే కాస్ట్ పరంగా కూడా మనకి బడ్జెట్ పరంగా కూడా చూసుకోవాలి కాబట్టి అలా మనకి నచ్చినట్టు కొంచెం కస్టమైజేషన్స్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇలా వచ్చేసింది. ఇది విక్టోరియన్ పెండెంట్ అండి, విక్టోరియన్ పెండెంట్, చిన్న విక్టోరియన్ పెండెంట్. ఇది వచ్చేసి కుందన్ స్టోన్ అనమాట, కుందన్ స్టోన్ వస్తుంది. విక్టోరియన్ పెండెంట్ బ్లాక్ డైమండ్స్తో చేపించుకున్నాయి. ఇవి కొంచెం పెద్ద సైజ్ బ్లాక్ డైమండ్స్ అనమాట. బయట మీకు మార్కెట్లో సీజెడ్ స్టోన్స్ సీజెడ్ బీడ్స్ కూడా మీకు బ్లాక్ డైమండ్స్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే మనం ఆన్లైన్లో చూసినప్పుడు మనకి అది రికగ్నైజ్ చేయలేమన్నమాట, అది సీజెడ్సా బ్లాక్ డైమండ్సా ఏంటి అనేది. సో అలా ఇది కూడా ఒకసారి పెట్టుకొని చూపిస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది. సో పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం షార్ట్ లెంత్, వాళ్ళు కావాలని చెప్పి కస్టమైజ్ చేయించుకున్నారు. సో ఇది లెంత్ తక్కువ వస్తుంది, మీరు కావాలంటే కొంచెం లెంత్ కూడా పెంచుకోవచ్చు, ఇక్కడ వరకు పెంచేసుకోవచ్చు. సో అలా ఇలా వస్తుంది అనమాట. ఇక్కడంతా కూడా మీకు చైన్ వస్తుంది. సో చైన్ మీకు ప్రాబ్లమే అసలు కాదు. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మోడల్ బాగుంటుంది, అంటే ఒక నెక్లెస్ టైప్లో వస్తుంది కదా, చూసారా ఎంత బాగుందో, చాలా నీట్ అండ్ క్యూట్గా ఉంది. సో ఇది ఇప్పటికైతే కస్టమైజేషన్స్. ఇంకా ఉన్నాయమ్మా? ఇంకా లేవండి. సో ఇదన్నమాట, ఇంకా ఉండాలి కదా, ఒక 2 daysలో కంప్లీట్ అవుతాయి. సరే, సో అలా అదనమాట. మా స్టాఫ్ కూడా చాలా, అంటే చాలా బిజీగా ఉన్నారు. సో ఎంక్వైరీ నెంబర్స్కి మీకు ఎలాంటిది కావాలంటే అలాంటి స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి పెట్టేస్తే మా స్టాఫ్ వీలైనంత తొందరగా రిప్లై ఇస్తారు. మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అనకూడదు, బికాజ్ ఎందుకంటే ఉన్నది కొంతమంది స్టాఫ్, నాకు ఎక్కువ మంది లేరు. సో ఆ కొంతమంది స్టాఫ్ని మేనేజ్ చేస్తూ అట్లా వస్తున్నా అనమాట. సో అది సో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు రెస్పాండ్ అనేది కంపల్సరీ అవుతారు.
సో కొంచెం డిలే. ఒకవేళ మీకు ఒక 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత అట్లా రెస్పాన్స్ రాలేదు అని అంటే ఇంకొకసారి పింగ్ చేయండి. ఎందుకు అంటున్నా అంటే అది మీరు పింగ్ చేసిన కొద్దీ మీ మెసేజెస్ కిందికి వెళ్ళిపోతాయి అనమాట. సో మళ్ళీ మీరు పింగ్ చేస్తే మళ్ళీ మీ మెసేజ్ పైకి అనేది వస్తుంది. సో అలా మీకు కొంచెం తొందరగా రిప్లై ఇవ్వడం కూడా అవుతుంది. ఎందుకనంటే అసలు మీకు ఒకరోజు చూపిస్తాను. ఇప్పుడైతే ఫోన్ లేదు ప్రజెంట్, ఎవరి దగ్గర ఉందో తెలియదు. సో ఒకరోజు చూపిస్తాను మీకు ఎన్ని మెసేజెస్ ఉంటాయంటే ఇట్స్ లైక్ హోల్సమ్ మెసేజెస్ అనమాట. మనకి స్టోర్స్లో ఉన్న వాళ్ళు చేస్తారు, అలాగే ఆన్లైన్లో చూస్తారు, ఆన్లైన్లో చేస్తారు. సో అందరూ కలిపి చేస్తారు కాబట్టి కొంచెం మిక్స్డ్ అనమాట. సో అందుకని కొంచెం పేషెన్స్గా ఉండండి. కానీ రిప్లై మాత్రం 100% డెఫినెట్గా వస్తుంది. అది ట్రాకింగ్ గురించి కానీ, లేకపోతే మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మీకు డెలివరీ అయినాక ఏదైనా ఇష్యూ వచ్చిందా, లేకపోతే దేని, అది నో మ్యాటర్ వాట్ ద క్వశ్చన్ ఈజ్ కంపల్సరీ 200% ఇది నా అష్యూరెన్స్. కంపల్సరీగా రిప్లై మాత్రం, రెస్పాన్స్ మాత్రం కంపల్సరీ వస్తుంది. అండ్ మీకు ప్రోడక్ట్ నచ్చినా నచ్చకపోయినా, ఎలాంటి సజెషన్స్ అయినా, ఎలాంటి ఫీడ్బ్యాక్స్ అయినా వీ టేక్. ఓకే, సో అలాంటివి కూడా ఇవ్వండి. అండ్ వీడియోస్ ఇప్పటి నుంచి డెఫినెట్గా కంపల్సరీ రోజుకొక వీడియో అనేది వస్తుంది. గివ్ అవే చూపిస్తాను ఇవాళ వీడియోకి గివ్ అవే రేపు తీసేస్తాను. ఓకేనా? సో ఇవాళ గివ్ అవే వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి మైక్రోప్లేటెడ్ ఇయర్ రింగ్స్. మీకు మొత్తం కూడా ఇలా వైట్ స్టోన్స్ వస్తాయి. వైట్ స్టోన్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని అంటే దేనికన్నా మ్యాచ్ అప్ అయిపోతాయి అనమాట. మీరు దేనికన్నా పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. పైన వచ్చేసి మనకి ఇలా రింగ్ మోడల్ వచ్చింది. జస్ట్ ఇలా ఓపెన్ రింగ్ ఉంటుంది కదా, అలా ఓపెన్ టైప్ అనమాట. జస్ట్ ఇలా రింగ్ వస్తుంది. అండ్ మీకు కింద మొత్తం ఇలా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఎవరైనా వేసేసుకోవచ్చు, మీరు చిన్న పిల్లలకి కూడా వేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఇవాళ మనకి ఇవే గిఫ్ట్. ఇంకెందుకు లేట్, మీకు నచ్చితే మీ సజెషన్స్, మీ లైక్ నెంబర్ అలానే కమెంట్ చేసేసేయండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంపల్సరీగా వస్తాయి. అది కస్టమైజేషన్స్ కానీ ఏదైనా సరే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో అది. అండ్ ఇంకొకసారి గివ్ అవే అయితే ఇది. ఓకే, సో ఇలా అన్నమాట. ఓకే, చాలా బాగున్నాయి. ఇది ఇవాళ మన గివ్ అవే గిఫ్ట్. నచ్చినట్టయితే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేసేయండి. గివ్ అవే అనే కాదు, నార్మల్గా కూడా పార్టిసిపేట్ చేయండి. లైక్ చేసేసి కమెంట్ చేయండి. అండ్ మీ సజెషన్స్ ఏమైనా, ఫీడ్బ్యాక్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే కమెంట్లో చెప్పేసేయండి. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.